వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఈరోజు మనం పండగలకి చేసుకునే పరవన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఒక చిన్న గ్లాసు బియ్యం తీసుకోవాలి. దాన్ని వాటర్లో వేసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. అదే స్మాల్ గ్లాస్తో 6 గ్లాసుల మిల్క్, అలాగే 2 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. సన్నగా తురిమి పెట్టుకున్న బెల్లం అరకప్పు, చిన్న ముక్కలుగా చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, ఇందులో మనం కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. క్రష్ చేసుకున్న ఇలాచీ 3, నెయ్యి 1 టేబుల్ స్పూన్, పచ్చికర్పూరం చిటికెడు. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా మనం మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. అందులో వాటర్ని కూడా యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి. పాలు బాగా బాయిల్ అయిన తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసుకుని గరిటెతో తిప్పుకుంటూ కింద అంటుకోకుండా మనం రైస్ని ఉడకబెట్టుకోవాలి. రైస్ ఇలా మెత్తగా ఉడికిన తర్వాత అందులో మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసి బెల్లం కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత అందులో మనం క్రష్ చేసి పెట్టుకున్న పౌడర్ చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి హీట్ అయిన తర్వాత ముక్కలుగా చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే బాదంను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని పరవన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ముక్క పచ్చికర్పూరం తీసుకుని పిండి చేసుకుని అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పరవన్నం రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.